హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లుద్రాకి డబ్బులు కేటాయించిన అంశం, డబ్బులు ఇచ్చిన అంశం వివాదంగా మారింది. చాలా సందర్భాల్లో దీనికి సంబంధించిన వార్తలను చూసాం. సిద్ధార్థ లుద్రా సుప్రీంకోర్టుకు సంబంధించిన సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు. ఆయన కేసులు వాదించడానికి సంబంధించి హై పెయిడ్ అడ్వకేట్గా ఉన్నారు. దేశంలో హై పెయిడ్ అడ్వకేట్స్లో ఆయన ఒకరిగా ఉన్నారు. సో ఆయన్ను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన అరెస్ట్ అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులన్నీ కూడా సిద్ధార్థ లుద్రా వాదించారు. సో చంద్రబాబుకు బెయిల్ వచ్చే వరకు ఆయన ఆ కేసుల్ని వాదిస్తూనే ఉన్నారు. సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదించే అవకాశం సిద్ధార్థ లుద్రాకి ఇస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక కేసుల్ని ఆయన హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదిస్తూ వచ్చారు. దీనికి గాను ఆయనకు గత 2024 జూన్ నుంచి 2026 జూన్ వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 25 జీవోల ద్వారా 15 కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించారు అనేది ఆ జీవోలను బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఆయన గతంలో చంద్రబాబు కేసులు వాదించారు కాబట్టి ఇప్పుడు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలను దోచిపెడుతున్నాయనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. క్విడ్ ప్రోకో అంటూ అలిగేషన్స్ చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసును ఆయన హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. కేసును ఆయన వాదిస్తున్న విషయం అందరికీ కనపడుతోంది. కేసులను ఆయన వాదిస్తున్నారు కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ తప్ప దీంట్లో తప్పు పట్టాల్సింది క్విడ్ ప్రోకో ఏమీ లేదు అని ప్రభుత్వం మాట్లాడుతూ వస్తోంది. అయితే సిద్ధార్థ లుద్రా స్థాయి అడ్వకేట్ వాదించాల్సిన కేసులేనా అన్నీ? కేవలం ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే ఆయనకి కేసులు ఇస్తున్నారా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన ప్రశ్న. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే సందర్భం ప్రస్తుతం మనకు కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు ఏము కొండలరావు అనే వ్యక్తి. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి సంబంధించిన సారాంశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఒక జీవో తీసుకొచ్చింది. 2022లో తీసుకొచ్చిన ఆ జీవో ప్రకారం ఎవరైనా ఒక కేసుని వాదించాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్లో, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పీపీలో కాకుండా బయట వ్యక్తులు ఎవరైనా ఒక కేసుని వాదించాల్సి వస్తే జీవో ఆర్టీ నంబర్ 214 ప్రకారం బయట వ్యక్తులు ఎవరినైనా మనం రాష్ట్ర ప్రభుత్వం హైర్ చేసుకుని వాళ్ళ చేత కేసులు వాదింపజేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకు ఒక కేసుకి 3 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వాలి అనేది సీలింగ్ విధించింది. ఆ జీవో ప్రకారం 3 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు. మొత్తం ఒక కేసుకి కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వాలి. ఆ కేసు పూర్తయ్యేదాకా వాదించాల్సి ఉంటుంది. కేసు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఓ సీనియర్ కౌన్సిల్కి 3 లక్షల రూపాయలు ఇవ్వాలి అంటూ 2022 సంవత్సరంలో జీవో ఆర్టీ నంబర్ 214 ద్వారా జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం 3 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వాలి. 3 లక్షల రూపాయలు మాత్రమే మొత్తం కేసుకి ఒక సీనియర్ అడ్వకేట్కి ఇవ్వాలి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టం జీవో చెబుతుంటే, మరి సిద్ధార్థ లుద్రాకి 15 కోట్ల రూపాయలకు పైగా ఎలా ఇచ్చారు? ఏ కేసుకు సంబంధించి ఎంత డబ్బులు ఇచ్చారు? ఈ 15 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు ఆయనకి ఇచ్చారు అంటే ఆయన కొన్ని వందల కేసుల్ని వాదించి ఉండాలి. 100కు పైగా కేసుల్ని ఆయన వాదించుంటే ఒక్కొక్క కేసుకి 3 లక్షల రూపాయల చొప్పున ఆయనకి ఇచ్చారు అంటే అర్థం ఉంటుంది. అలా కాకుండా జీవో రిలీజ్ చేసి డబ్బులైతే ఇచ్చేస్తున్నారు. ఏ కేసుకి ఎంత డబ్బులు అనేది క్లారిటీ లేదు. ఒకే కేసు కనుక 3 లక్షల కంటే ఎక్కువ ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని కోర్టు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినట్టుగా భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. 100-150 కేసులు ఇప్పటివరకు సిద్ధార్థ లుద్రాతో ప్రభుత్వం వాదింపజేసిందంటే డెఫినెట్గా నో. మనకు కనపడుతున్నాయి కొన్ని కేసులు. వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దని కొన్ని కేసులు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కొన్ని కేసులు ఇంకా ఆయన వాదిస్తూనే ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటీషియన్స్ పైన పెట్టిన కేసులను కూడా ఆయన వాదిస్తూ ఉన్నారు. బెయిల్స్ రద్దు చేయండి, బెయిల్స్ వద్దని ఈ తరహా ఆయన వాదిస్తూ ఉన్నారు. సో ఆయన వాదించిన కేసులు మనకి ఒక 10-15 కేసులు మాత్రమే కనిపిస్తున్నాయి. బయట కనిపిస్తున్న కేసులు, కోర్టులో ఆయన అపీల్ అయిన కేసులో 10-15 కేసులు మాత్రమే కనిపిస్తున్నాయి సబ్జెక్ట్ టు ద కరెక్షన్. మరి 10-15 కేసులు మాత్రమే వాదించిన వ్యక్తికి 15 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఇచ్చారంటే 3 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఇచ్చినట్లు కదా. అది జీవోని ఉల్లంఘించడం కదా. సో దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆన్సర్ రావాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆన్సర్ చేస్తుందో దీనికి చూడాల్సి ఉంది. కోర్టులో కనుక దీనిపైన వాదనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏ కేసుకు సంబంధించి ఎంత డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బహుశా ఈ జీవోని ప్రభుత్వం గమనించలేదా, లేదా ఈ జీవోని కూడా అమెండ్ చేస్తుంటే అవకాశం ఉంటుంది. గమనించుంటే కొత్త జీవో ఇంకేదైనా తీసుకొచ్చి సిద్ధార్థ లుద్రా కాబట్టి ఎంతైనా ఇవ్వచ్చు అని ఏమైనా ఒక జీవో తీసుకొచ్చి ఉండేవాళ్ళేమో తెలియదు. కానీ ఇప్పటివరకు మాత్రం ఈ జీవో మాత్రమే ఎగ్జిస్టెన్స్లో ఉంది.
ఈ జీవో ప్రకారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేటాయింపులను తప్పుగా పరిగణించాల్సి ఉంటుంది అన్ని కేసులు కనుక లేకపోతే. సో కోర్టులో ఇప్పుడు పిల్ పడింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కోర్టుకి ఏం సమాధానం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. సిద్ధార్థ లూథ్రాకి క్విడ్ ప్రోకో ద్వారా మనీ వెళ్ళిందా, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసును వాదిస్తే మనీ వెళ్ళిందా అని. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారి కేసును ఆయన వాదించి ఉండడం, ఆ తర్వాత వరుసగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నీ ఆయనకు వెళ్ళడం కూడా నైతికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్న. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు, మొత్తం సంపద అంతా ఉద్యోగుల జీతాలకి సంక్షేమ కార్యక్రమాలకే పోతుంది, సో చాలా పొదుపు పాటిస్తున్నాం అని చెప్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులకు ఒక ప్రైవేట్ అడ్వకేట్కు 2 ఏళ్ల కాలంలో 15 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అంత నీడ్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనేది కూడా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.